అందరికీ నమస్కారం. అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చూడబోయేటువంటి చిరుధాన్యం సజ్జలు. ఈ సజ్జలు ఎంత మొండివంటే ఈవెన్ ఇసుక నేలలో, రాజస్థాన్ లాంటి నేలల్లో కూడా పండుతాయి అన్నమాట. ఓకే, అంత మొండిగా పెరుగుతాయి కాబట్టి అంత మొండి బలాన్ని ఇస్తాయి. దీంట్లో చాలా రిచ్ బీటా కెరోటిన్ ఉంటుంది, అందుకని కళ్ళకి చాలా మంచిది. అండ్ మోటియాలు కానీ కొంతమందికి పొక్కులు వస్తాయి, వాళ్ళకి ఈ సజ్జలు తీసుకునేందువల్ల స్కిన్ బాగా తయారవుతుంది. ఈ మోటియాల సమస్య నుంచి పరిష్కారం అవుతుంది. గుండెకి సంబంధించిన వాళ్ళకి వ్యాధులకి చాలా మంచిది. జీర్ణకోశ వ్యాధులకి అంటే స్టమక్ అల్సర్స్కి ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది. రక్తహీనతకి, ఎముకల పటుత్వానికి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. టోటల్గా ఇది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది, అంటే మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈరోజు మనం సజ్జలతోటి పరాటా, సజ్జ పెసరట్టు తయారు చేసుకుందాం. ముందుగా మనం సజ్జ పరాటాని ఎలా తయారు చేయాలో చూద్దాం. సజ్జ పరోటాకి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, మెంతి ఆకు 1/4 కప్పు, ఉప్పు తగినంత, నూనె సరిపడనంత, కారం 1/2 స్పూను, ఉల్లిపాయలు 1/4 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు 1/2 స్పూను, వాము 2 చిటికలు, తరిగి పెట్టుకున్న పాలకూర 1/4 కప్పు, ధనియాల పొడి 1 స్పూను. సజ్జ పరాటాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో సజ్జ పిండి, గోధుమ పిండి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2 యాడ్ చేసుకోవచ్చు, లేదా మనకి కారం తక్కువ తినాలనుకున్న వాళ్ళు ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు, అంటే మిరప్పొడి కానీ పచ్చిమిర్చి తరుగు కానీ. నేను ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాను. తర్వాత పాలకూర తరుగు, మెంతి కూర, అల్లం. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయలు దేంట్లోనే కూడా మనం ఉల్లిపాయలు ఇలా పచ్చి కూరగాయల ముక్కలు వేసుకున్నప్పుడు ఫస్ట్ ఇదంతా కూడా పిండికి బాగా పట్టేటట్టు మర్దం చేసుకోవాలన్నమాట, నీళ్లు కలుపుకునే ముందు. అప్పుడే దీంట్లో ఉన్న ఎసెన్స్ అన్నీ కూడా ఈ వెజిటేబుల్స్లో కానీ వీటిలో ఉన్నవన్నీ కూడా పిండికి బాగా పడుతుంది అన్నమాట. బాగా నలపాలి, చేతితో మర్దం చేసుకోవాలి. అప్పుడు మనకు ఏంటంటే కావాల్సిందో నీరు కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఉల్లిపాయలోంచి, పచ్చిమిర్చిలోంచి, పచ్చి వాటిలోంచి కొంచెం నీరు ఊరుతుంది. ఊరి అప్పుడు నీరు కూడా తక్కువ పడుతుంది మనకి. బాగా కలిపామండి. ఇప్పుడు దీనికి మనం ధనియాల పొడి యాడ్ చేద్దాం. కొంచెం ఓమ, అంటే మనం డైజెషన్ బాగా అవుతుంది అన్నమాట. తర్వాత కొంచెం కారం, తగినంత ఉప్పు. ఇదంతా ప్రాపర్గా కలిసిందండి. కొంచెం చెమ్మ కూడా బయటకు వచ్చింది ఇంట్లోంచి. తర్వాత ఆలు ఉంది కదా, ఉడకబెట్టుకున్న ఆలు, ఫస్ట్ దీన్ని మ్యాష్ చేసుకుందాం చేతితో కొంచెం మెత్తగా. ఈ పిండి దీన్ని మ్యాష్ చేసుకునే లోపల ఒక చిన్న చిట్కా చూద్దాం. మామూలుగా చాలా మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఏం లేదు, ఎండలో నిలబడితే వస్తుంది పొద్దున్న నీడెండలో. అప్పుడు కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె తీసుకొని, అంటే మన గానుగాడిచిన కొబ్బరి నూనె, దాన్ని శరీరానికి బాగా మర్దం చేసి పొద్దున ఒక అరగంట సేపు సూర్యరశ్మి దగ్గర నిల్చుంటే
మన శరీరానికి వైటమిన్ డి బాగా వంట పడుతుంది. వైటమిన్ డి ఎంత బాగా వంట పడితే మన శరీరంలో హార్మోన్స్ కానీ అన్ని గ్లాండ్స్ అన్ని కూడా చాలా ప్రాపర్గా వర్క్ చేస్తాయి అన్నమాట. ఇది అప్పుడు మెత్తగా చేత్తో మ్యాష్ చేసుకున్నాము. దీన్ని ఈ పిండిలో వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం దీనికి తగినంత నీరు చేర్చుకొని మన చపాతీ పిండిలాగా, రొట్టెల పిండిలాగా కలుపు. దీన్ని ఇప్పుడు అన్నీ వేసాం కదా, దీన్ని ఈ విధంగా మనం కొద్దిగా నీరు చేర్చుకొని బాగా చేత్తో మర్దం చేసుకుంటూ కలుపుకుంటే దీంట్లో జిగురు డెవలప్ అయ్యి రొట్టె కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టుకుంటాం. ఈ విధంగా మనం పరాటా పిండిలా కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా మన రొట్టెకి కావాల్సినంత సైజు, మన ఇష్టం ఎంత సైజు కావాలో అంత ఆ విధంగా చిన్న చిన్న రౌండ్ ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ ఉండలు చేసుకున్నాం కదా, దీన్ని పరాటా లాగా ఒత్తుకుందాం. అరికాకు తీసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసి ఇట్లా ఉండలుగా చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు పరాటా లాగా ఒత్తుకుందాం. ఈ విధంగా పరాటాలాగా ఒత్తుకోవాలి. ఈ లోపల నేను ఇవన్నీ కూడా పరాటాలాగా ఒత్తి పెట్టుకుంటాను. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ప్రోటీన్ లోపం ఉన్నవాళ్ళు, అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, రికెట్స్ అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కొబ్బరి పాలని, అంటే కొబ్బరిని రుబ్బి థిక్గా పాలు తీసి తాగుతుంటే వాళ్ళకి ఆ లోపం నుంచి వాళ్ళు కాపాడుకోవచ్చు. చాలా సింపుల్ చిట్కా, ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఈ సజ్జ పరాటాలు కూడా మొత్తం ఇలా ఒత్తి పెట్టుకున్నాము. వీటిని మనం పెనం మీద 2 సైడ్లు బాగా కాలేటట్టు కాల్చుకుందాం. ముందుగా పెనం తీసుకుందాం, స్టవ్ వెలిగించుకుని దీని మీద, ఇప్పుడు పెనం హీట్ అయిందండి, దీని మీద కొంచెం ఆయిల్ 2 డ్రాప్స్, పెనం అంతా కొంచెం స్ప్రెడ్ చేసి దీని మీద పరాటా. కాలే లోపల ఒక చిన్న చిట్కా తెలుసుకుందాం. మామూలుగా పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు. ఓకే, ఏం తిన్నా కూడా వాళ్ళకి రక్తం సరిగా వంట పట్టదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఓపిక ఉండదు, ప్రతిదానికి అలసిపోతారు. వాళ్ళకి లేత కొబ్బరి, అరటిపండు, బాగా పండిన అరటిపండు, ఆవు పాలు, ఓకే, దేశీ ఆవు పాలు, ఈ మూడింటిని కలిపి తినిపిస్తే వాళ్ళకి రెగ్యులర్గా ఫుడ్ కింద బాగా బలం పుంజుకుంటారు. వాళ్ళలో ఇది గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా చేయండి, ఎందుకంటే చాలా మంచిది. ఆవు పాలు చాలా మంచిది, అరటిపండు చాలా మంచిది, కొబ్బరి, లేత కొబ్బరి కూడా చాలా మంచిది. కొంచెం సిమ్లో పెట్టుకున్నాం, కొంచెం కాలిన తర్వాత కొంచెం 2 సైడ్లు కూడా కొంచెం క్రిస్పీగా, కొంచెం కడగ్గా కాలితే చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం కాలిన దాకా వెయిట్ చేద్దాం. 2 పక్కల బాగా క్రిస్పీగా కాలి మనకి సజ్జ పరాటా తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది తయారైపోయిందండి మనకి సజ్జ పరోటా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సజ్జ పరోటాకి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, మెంతి ఆకు 1/4 కప్పు, ఉప్పు తగినంత, నూనె సరిపడనంత, కారం 1/2 స్పూను, ఉల్లిపాయలు 1/4 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా,
ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు 1/2 స్పూను, వాము 2 చిటికలు, తరిగి పెట్టుకున్న పాలకూర 1/2 కప్పు, ధనియాల పొడి 1 స్పూను. సజ్జ పరోటా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో సజ్జ పిండిని, గోధుమ పిండిని వేసుకుని దానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న పాలకూర, మెంతికూర, అల్లం ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి, వాము, కారం, ఉప్పు, ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను మ్యాష్ చేసుకుని వేసి బాగా కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకుని గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని అరిటాకు మీద పరాటాల్లాగా ఒత్తుకొని పెనం మీద కొంచెం నూనెతో 2 వైపులా బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న సజ్జ పరోటాలు తయారవుతాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. అన్ని మనకి కూరగాయలు, మన ఆకుకూరలు వేసాం కదా, ఆకుకూరలు ఎస్పెషల్లీ ఆ వామ అది బాగా తెలుస్తుంది. చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్ కొంచెమైనా కూడా మనం బాగా నలిపి బాగా పిండిని మర్దం చేసాం కదా, దానివల్ల ప్రతి దాని యొక్క ఎసెన్స్ పోయి మనకు చాలా టేస్ట్ తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఆ వామా టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. చాలా కమ్మగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్తీ ఐటమ్. జర్నీస్కి ఎస్పెషల్లీ, లేకపోతే పిల్లలకి స్కూల్కి, కాలేజీకి తీసుకెళ్లాలన్నా కూడా ముందు రోజు నైట్ చేసినా కూడా పక్క రోజు 1-2 రోజులు ఉంటుంది బాగా కడగ్గా కాలిస్తే. చూసారు కదండి ఎంతో కమ్మని సజ్జ పరోటా. ఖచ్చితంగా ప్రయత్నించండి. నెక్స్ట్ వంటలోకి మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ వంట మంది సజ్జ పెసరట్టు. సజ్జ పెసరట్టుకి కావలసిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 చెంచా, అల్లం తరుగు 1 చెంచా, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ 2 చిటికలు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 2, ఉల్లి తరుగు 1 కప్పు, నూనె సరిపడినంత. ముందుగా మనం సజ్జల్ని, బియ్యంని, పెసరపప్పుని మూడింటిని కలిపి ఒక 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. మామూలుగా త్వరగా నానాలనుకుంటే కొంచెం బాగా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే కొంచెం త్వరగా నానుతాయి. ఇంకా అప్పుడు 3 గంటల లోపల మనకి రుబ్బేసుకోవచ్చు. మామూలుగా మనం లేజర్గా ఉన్నప్పుడైతే రాత్రి నానేసుకుని పొద్దునే రుబ్బుకోవచ్చు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ రుబ్బుకొని మనం తినే టయానికి వేసుకోవచ్చు. ఇవేం పులవక్కర్లేదు కాబట్టి పెసరట్టు అప్పటికప్పుడు మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నానబెట్టి వడకట్టుకున్నాం ఈ 3 కూడా, అంటే సజ్జలు, బియ్యం, పెసరపప్పు. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని పదార్థాలు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని మామూలుగా మన అట్ల పిండిలాగా మెత్తగా రుబ్బుకుందాం. పిండిని మిక్సీలో పట్టి పెట్టుకుంటాను. కొబ్బరి పాలని గ్లిజరిన్తో కలిపి కాళ్ళు చేతులకి, ఎప్పుడైనా కాళ్ళు చేతులు పగులుతాయి కదా చలికాలం, అప్లై చేస్తే చాలా మంచి గుణం ఉంటుందండి. అంతేకాకుండా మనం కొబ్బరిని కూడా ఎప్పుడు ఒట్టిగా తినకూడదు. దాన్ని ఎప్పుడు కూడా బెల్లంతో కానీ ఖర్జూరంతో కానీ కలిపి తినాలి. అప్పుడే మనకి ఆరోగ్యము, అట్ ద సేమ్ టైం పళ్ళు కూడా గట్టిపడతాయండి. కంపల్సరిగా ఒట్టిగా తినద్దు, ఇలా కలిపే తినండి. ఇప్పుడు నేను పిండిని మెత్తగా రుబ్బి పెట్టుకున్నాను. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. వావ్, కరివేపాకు, అల్లం ఈ యొక్క స్మెల్ ఇక్కడ కొడతా ఉంది. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. కాల్చక ముందే ఈ విధంగా మెత్తగా మన
ఎట్లయితే అట్లు దోశలు పోసుకునే దానికి ఏ కన్సిస్టెన్సీ ఉందో ఆ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకున్నాము. పిండి రెడీ అయిందండి. దీంట్లో ఎవరికైనా ఉప్పు తక్కువ ఎక్కువ అనుకునేది వాళ్ళ టేస్ట్ని బట్టి ఉప్పు చేర్చుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా బరాబర్ వేసాను. ఇప్పుడు మనం దీన్ని అట్లలాగా పెసరట్లలాగా కాల్చుకుందాం. ముందుగా అట్ల పెనం తీసుకొని పొయ్యి వెలిగించుకుందాం. ఈ పెనం కాలే లోపల ఒక చిన్న చిట్కా తెలుసుకుందాం. మామూలుగా దోశలు కానీ అట్లు కానీ వేసేటప్పుడు చాలా మందికి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇది అతుక్కుపోతుంది ఒక్కోసారి దోశ పిండి కానీ అది. అప్పుడు మనం వంకాయ ఉంటుంది కదా, వంకాయని సగంగా కట్ చేసి దాని మీద ఉప్పు చల్లి కొంచెం నూనె వేసి రుద్దినట్టయితే దోశలు చాలా బాగా వస్తాయండి. అతుక్కోకుండా చాలా బాగా కాలుతాయి కూడా. కాబట్టి అది ట్రై చేయండి. ఇప్పుడు పెనం వేడైపోయింది. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం. అట్టు మీద అక్కడక్కడ మన ఎండిమిర్చి, ఆ ఫ్లాక్స్, కరివేపాకు, ఆ గ్రీనిష్గా అన్నీ తెలుస్తున్నాయి. దీని మీద కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ తరుగు. జీలకర్ర ఎందుకు వేసుకుంటే పెసరపప్పు ఎప్పుడైనా తింటున్నప్పుడు మనకి ఎవరికైనా కూడా ఈజీగా అరిగిపోవటానికి డైజెషన్ బాగా అవుతుంది. దాంట్లో ఆల్రెడీ ఇంగు వేసుకున్నాము, జీలకర్ర కూడా వేసుకుంటే బాగా అరుగుతుంది మనకి. కొంచెం నూనె, దీంట్లో కావాలంటే ఉప్మా పెట్టుకుంటారు కొంతమంది. ఓకే, దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయ పెట్టాం, అలా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. కావాలంటే మనం పైన ఏదైనా వెజిటేబుల్స్ కూడా క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఓకే, అలా మనకి ఏది ఇష్టం ఉంటే దాన్ని పైన మనం టోఫీ చేసుకుని పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా తినిపించేయచ్చు. వాళ్ళు డైరెక్ట్గా మామూలుగా తినలేరు కాబట్టి తురిమి దీని మీద చల్లి దీన్ని ఇలా రోల్ చేసుకొని అలా ఇచ్చేయచ్చు కూడా వాళ్ళకి. ఇక్కడ దీంట్లో ఆల్రెడీ అన్నీ వేసాం, ఇంగు వేసాము, ఉప్పు వేసాము, స్పైసీగా మిర్చి అన్నీ ఉన్నాయి, కరివేపాకు కూడా వేసాం. ఎస్పెషల్లీ కరివేపాకు వేస్తే టేస్ట్తో పాటు చాలా మంచిది, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది కరివేపాకుని. రోజు మార్నింగ్ కూడా మనం కరివేపాకు ఎప్పుడైనా మనకు దొరికినప్పుడు ఎర్లీ మార్నింగ్ బాగా చూ చేసి లోపల ఆ రసం మింగుతున్నట్టయితే రక్తం బాగా శుద్ధి అవుతుంది. ఓకే, ఐరన్ కంటెంట్, ఓకే, మనకి ఐరన్ బాగా ఉన్నందువల్ల రక్తం బాగా పడుతుంది. ఇది అయిపోయిందండి, బాగా కాలింది. దీంట్లో కరివేపాకు, పాలకూర కూడా వేసుకోవచ్చు అండి. అప్పుడు పాలకూర పెసరట్టు అవుతుంది. సో మనం ఏదైనా కూడా మెయిన్ మన ఇంటెన్షన్ ఏంటంటే మిల్లెట్స్ని లోపల తీసుకోవాలి, అంటే చిరుధాన్యాలు లోపల తీసుకునే వల్ల ఈ పీచు పదార్థం ఉంటుంది, వీటికి ట్రైగ్లిజరైడ్స్ తక్కువ అవుతుంది మన శరీరంలో. డిఫరెంట్గా మన బాడీలో డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి తిన్న ఫుడ్లోని ఈ పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. మెయిన్ మన ఇంటెన్షన్ చిరుధాన్యాన్ని లోపలికి ఎలా తీసుకోవాలి, ఏ విధంగా కూడా. ఇంత బియ్యం వేయకపోయినా పర్లేదండి, మామూలుగా ఇవే వేసుకోవచ్చు. దీంట్లోనే బియ్యం బదులు మీరు జొన్నలు యాడ్ చేసుకోవచ్చు, కూరలు యాడ్ చేసుకోవచ్చు, అట్లా మల్టీ గ్రెయిన్స్ అనమాట. ఆ విధంగా కూడా దీన్ని పెసరట్టుని తయారు చేసుకోవచ్చు. ఇది కూడా బాగా కాలిపోయిందండి. మనం కరివేపాకు వేసాం కదా, అందుకని గ్రీన్ కలర్ వచ్చింది. సజ్జ పెసరట్టు తయారైపోయిందండి. దీంట్లో దీన్ని మనం అల్లం చట్నీ కానీ ఏ చట్నీతోనే బాగుంటుంది, ముఖ్యంగా అల్లం చట్నీ, టమాటో చట్నీ, ఏ చట్నీ అయినా కూడా. సజ్జ పెసరట్టు తయారైపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సజ్జ పెసరట్టుకి కావలసిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు,
జీలకర్ర 1 చెంచా, అల్లం తరుగు 1 చెంచా, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ 2 చిటికెలు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 2, ఉల్లి తరుగు 1 కప్పు, నూనె సరిపడినంత. సజ్జ పెసరట్టు తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో మనం నానబెట్టుకున్న సజ్జలను, పెసరపప్పుని, బియ్యాన్ని వడకట్టుకొని దాంట్లో అల్లం, కరివేపాకు, మిర్చి ఫ్లేక్స్, ఇంగువ, తగినంత ఉప్పు చేర్చి అన్ని బాగా కలుపుకొని మిక్సీలో మెత్తగా దోసల పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని దాన్ని దోస పెనం మీద ఈ పెసరట్లు పోసుకోవాలి. ఈ పోసుకున్న ఈ పెసరట్ల మీద కొంచెం జీలకర్రని, ఉల్లి ముక్కల్ని వేసుకొని దాని మీద కొంచెం నూనెతోటి బాగా కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన సజ్జ పెసరట్టు తయారవుతుంది. సజ్జ పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నిజంగా కరివేపాకు వేసాం కదా అండి, ఇంగు వేసాం కదా, అవి 2 కలిపి దీనికి టేస్ట్ని మరింత పెంచేయండి. ఈ కరివేపాకు మంచిదే, ఇంగు వేసిన డైజెషన్ బాగోదు, ఈవెన్ గ్యాసెస్ ఎన్ని ఫామ్ అవ్వ. మన పెసరపప్పు అన్ని తింటున్నాం కదా, ప్రోటీన్. ఈ టేస్టీ సజ్జ పెసరట్ని చూసాం కదా, కంపల్సరీగా మీరు కూడా ప్రయత్నించండి. మీరు దీంట్లో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఏమన్నా ఇట్లా ఆకుకూరలు అవన్నీ కలుపుకొని మీ ఇంట్లో కూడా కొత్త ప్రయోగం చేయండి. ఓకే అండి, ఈరోజు మనం సజ్జలతోటి పరోటా, పెసరట్టు చూసాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్ అమృతం సిరిధాన్యాల స్పెషల్ కార్యక్రమంలో మరొక సిరిధాన్యంతో కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.